అందరు బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఇవాళ నేనైతే మీ ముందుకు ఒక రెసిపీతో అయితే వచ్చేసాను. అదే అండి గంగపాయలి కూర. గంగపాయలి కూర ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటది. సమ్మర్ స్పెషల్‌గా మామిడికాయ. ఇంక నేనైతే ఇవాళ మార్కెట్‌కెళ్ళి గంగపాయలి కూర, మామిడికాయ అయితే తీసుకొనొచ్చాను. అందుకని మా ఇంట్లో నేనైతే గంగపాయలి కూర, మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడికాయ పప్పు, మామిడికాయ చారు ఇలా చాలా చాలా వెరైటీస్ మామిడికాయ చట్నీస్ అని చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇవాళ ఫస్ట్ డే అయితే నేనైతే మా ఇంట్లో మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. సో నేనైతే కందిపప్పు, పెసరపప్పు అయితే తీసుకున్నాను. పెసరపప్పు ఎందుకు తీసుకున్నాను అనంటే క్వాంటిటీ కోసం అని తీసుకున్నాను. కందిపప్పు 3 ఇంతలు తీసుకుంటే పెసరపప్పు 1 ఇంచ్ తీసుకోవాలండి. ఎందుకంటే థిక్నెస్ వస్తదని, ఇంకా టేస్టీ ఉంటదని, ఇంకా పప్పు చల్వ కదండీ బాడీకి. ఇంకా గంగపాయల కూర చల్వ అనే చెప్తారు. ఇంకా పప్పుకి టేస్టీ రావాలంటే పచ్చిమిర్చి పేస్టే వాడాలి. రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు యూజ్ చేయొద్దు. ఇంకో టిప్ కూడా చెప్తాను. అది ఏంటి అంటున్నారా? పప్పు టేస్టే మారిపోతది. ఇంకా అది జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్ అండి. అది బాగా దంచుకోవాలి. దంచుకొని పోపులో వేసుకోవాలన్నట్టు. అది వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటదన్నట్టు. ఇంకా లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతది. పప్పు అయిపోయినట్టే. ఇంకా లాస్ట్‌లో అయితే పోపు పెట్టేసుకోవడమే. పోపులో కొంచెం ఇంగువ అయితే అస్సలు మర్చిపోకండి. మనం దంచుకున్న జీలకర్ర, వెల్లిపాయ పేస్ట్ కూడా అందులోనే వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. పప్పులో పోసి పెట్టుకుంటే సరిపోతది. పప్పు అయిపోయినట్టే. ఇంకా ఏ మాట కాపాడో చెప్పాలి. పప్పు అయితే నెక్స్ట్ లెవెల్ ఉండండి. పుల్ల పుల్లగా టేస్ట్ అయితే ఇంకా చాలా 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 బాగుండే. అసలు ఎంత సూపర్ ఉండే. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. మీరు కూడా ఈ సమ్మర్కి గంగపాయల కూర పప్పు అస్సలు మిస్ చేసుకోకండి. కంపల్సరీ ఏదో ఒక రోజు అయితే చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ మోర్